ఎక్కడి నుంచి వస్తున్నారు? శ్రీకాకుళం నుంచి వస్తానన్న. శ్రీకాకుళం నుంచా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నేను 175 నియోజకవర్గాలు బైక్ యాత్ర చేపడతాను. బైక్ యాత్ర చేపట్టి యూత్ లో కొంచెం జగనన్న కోసం వివరిస్తూ జగనన్న మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటే బైక్ యాత్ర చేపట్టాను. ఎందుకు జగన్ అంటే అంత అభిమానం? నాకు పర్సనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా అభిమానం. బికాస్ ఎందుకంటే చాలా చేశారు, చెప్పలేనని చేశాడు ఆయన. కానీ నాకు ఒకటే రీజన్, ఏ సీఎం ఇంతవరకు చేయనట్లు. ఎంత షెడ్యూల్ ఉన్నా, ఒక ఆపదలు ఉన్నారని ఎవరో ఒక అక్కచెల్లో లేకపోతే ఒక అన్నదమ్ముడు వెళ్తే డెఫినెట్లీ ఆయన అక్కడ ఆగి మరి ఆ ప్రాబ్లమ్ విత్ ఇన్ సెకండ్స్ లో అక్కడే సాల్వ్ చేసి ఆయన ముందు కదులుతాడు. కానీ ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితి లేదు ఆయన. అయితే రాబోయే రోజుల్లో జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చేదానికి ఆస్కారం ఉంది? 175 వస్తాయి. ఎందుకంత ధీమా వ్యక్తం చేస్తున్నారు? 100% వస్తాయి. ఇప్పుడు గత ప్రభుత్వంలో పరిపాలన ఏ విధంగా ఉంది, ఈ ప్రభుత్వంలో పరిపాలన ఏ విధంగా ఉంది? నేను మొన్న పొలం ఎట్లా వచ్చేటప్పుడు ఒక టీ స్టాల్ దగ్గర టీగా నాప అక్కడ ఒక ముస్లిం ఉంది. ఆమె అంటుంది, నాయన ఎలక్షన్ లేకుంటే బాగుండేదేమో, జగనన్న శాశ్వతంగా మరి సీఎం ఉంటాడు, ఈ ఎలక్షన్ జరిగితే మాకు భయం వేస్తుంది. ఆయన లేదమ్మా 100% జగనన్న గెలుస్తాడు, మళ్ళీ సీఎం అవుతాడు, మీ ప్రాబ్లమ్స్ ఏమి ఇంకా ఇప్పుడు కన్నా ఇంకెక్కువ చేస్తారు, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అని. ఈరోజు చూడు, ఈ 2 రోజులు బట్టి ఫంక్షన్ల కోసం ముసలి వాళ్ళు, హ్యాండిక్యాపర్స్ ఎంత బాధపడుతున్నారు చూస్తున్నారు స్టేట్లో. వాళ్ళందరూ ఉసురు ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు తగులుతుంది. డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి 175 నియోజకవర్గాలు గెలిచి మళ్ళీ సీఎం అవుతున్నారు. వాళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు కదా, ఏ విధంగా? 30 మంది కలిసినా డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి ఇస్ గోయింగ్ టు సీఎం. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై, అదేవిధంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? మీరు చూస్తున్నారు కదా, నిన్న పరిణామాలు చూస్తే గ్రామ వాలంటీర్లు ఎంత అంటే వాళ్ళు ఎంత ఉన్న విలువైన స్థానంలో ఉన్నారో. ఈరోజు అందరూ వాలంటీర్లు వాళ్ళకి అసలు ఈవెన్ అన్ని ఛానళ్ళు వాలంటీర్ల కోసం ఈరోజు ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్స్ ఉన్నాయి, అందరూ కూడా వాలంటీర్ల కోసం చూస్తున్నారు. వాలంటీర్లు లేకపోవడం వల్ల ఎంత బాధపడుతున్నారు పెన్షనర్స్ కానీ, బెనిఫిషరీస్ కానీ, అందరూ ఎంత బాధపడుతున్నారు చూస్తున్నారు కదా స్టేట్ మొత్తం. ఇప్పుడు స్టేట్ లో ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో అసలు అభివృద్ధి లేదని చంద్రబాబు అంటున్నారు. అభివృద్ధి లేదా? ఒకసారి ఆ పోర్టులు, లేకపోతే సచివాలయాలు, లేకపోతే అక్కడక్కడ చేస్తున్న రోడ్లు, లేకుంటే ఇప్పుడు వచ్చిన ఫ్యాక్టరీలు కానీ, ఇవన్నీ ఏంటి అభివృద్ధి కదా? దృష్టిలో ఒక విలేజ్ లో సచివాలయం వచ్చింది, రైతు భరోసా కేంద్రం వచ్చింది, వెల్నెస్ సెంటర్ వచ్చింది, అండ్ అట్లా చెప్పలేదు చేస్తారు. ఒక విలేజ్, ప్రతి సచివాలయం ఒక విలేజ్ పరిధిలో అవే అన్నీ ఉన్నాయి. అభివృద్ధి కాదా? ఇప్పటి వరకు మొత్తం ఎన్ని కాన్స్టిట్యూన్స్ మొత్తం కవర్ చేశారంటే? ఇప్పటి వరకు 96 కాన్స్టిట్యూన్సీ కవర్ చేశారన్న. ఇంకా దాదాపు చూస్తే ఇంకా ఎన్ని రోజులు ఉంది? 80 ఉంది. ఇంకో 4 రోజులు ఉంది. మాక్సిమం నేనైతే అన్ని అయితే అనుకుంటాను, లేకుంటే ఎన్ని అయితే అన్ని అవుతాయి. డెఫినెట్లీ ఎలక్షన్ లాస్ట్ వరకు నేను మొత్తం కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు అక్కడికి వెళ్ళాక కేవలం అక్కడ షో చూడడం మాత్రమేనా, ఇంకేమైనా ప్రచారం లైక్ ఒక పార్టీ కార్యకర్తగా ఏమైనా చేస్తారా? అభిమాని? నేను ఒక అభిమానిగా జస్ట్ ఎక్కడ స్టాల్స్ దగ్గర, టీ స్టాప్ దగ్గర, ఆగే దగ్గర వాళ్ళతో డిస్కస్ చేయడం, జగన్ చేసే పనుల గురించి కొంతమంది వివరించడం, ఇట్లన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. అందులో భాగంగా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే కూడా కలుసుకుంటారు. అయితే మొత్తానికి రాబోయే రోజుల్లో 100% జగన్ సీఎం అవడం ఖాయం. జగన్ మళ్ళీ 175 నో డౌట్.